అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. గురుగారు, ఈ మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా, అలాగే గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? ఈ 2020 సంవత్సరం మే మాసం మాస ఫలితాలు సింహరాశిలో చూసే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ప్రత్యేక లక్షణం మనం మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. సింహము అంటే సింహం రూపంలో ఇది ఆకాశంలో కనిపించింది కాబట్టి ఈ రాశికి సింహం అని పెట్టారు. అంటే సింహరాశి అంటే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మకలో 4 పాదాలు, పుబ్బలో 4 పాదాలు, ఉత్తరలో 1వ పాదం. ఈ 9 నక్షత్రాలు ఇవి కలిపితే ఆకాశంలో జూమ్ చేసి మన ఋషులు చూస్తే ఒక సింహంలాగా కనిపించింది. ఇది ఎవరు తయారు చేసింది ఏం కాదు. ప్రతి రాశికి ఒక రూపం ఉంది. ఆ రూపాలు ఆకాశంలో అలా ఉన్నాయి. వాటిని జూమ్ చేసి చూసిన తర్వాతనే నిర్ణయించరు ఇది ఈ మండలాన్ని సింహ మండలము అని, సింహరాశి అని నిర్ణయించారు. మరి అదే లక్షణాలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. సింహము అంటే అడవికి రాజు. సింహం అంటే రాజు అంటే ఎలా ఉంటాడు? ఎప్పుడు పొగడ్తలు ఉండాలి. మీరు అట్లా రాజా, మీరు ఇట్లా రాజా, మీకు మించిన వాళ్ళు లేరంటా ఉంటే, అలాగే సింహరాశిని పొగుడుతూ ఉంటే వీళ్ళు ఏమైనా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు కానీ ఏదన్నా వీళ్ళ మిస్టేక్ చెప్తే సెకండ్ల పైన అలగేస్తారు. అందుకే వీళ్ళని ఎవరి ముందర ఏమనకూడదు. ఎంత వేగంగా అలుగుతారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు. కోపం వస్తే కూడా మళ్ళీ కలుసుకుంటారు. వీళ్ళు నలుగురికి 10 మందికి ఉపయోగపడేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణమే వీళ్ళకు శాపంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరిని సహాయం అడగరు. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చి వీళ్ళు లాస్ అయిపోతారు. తిరిగి మళ్ళీ అడగాలంటే మన దగ్గర సహాయం చేసుకున్న వాళ్ళని తిరిగి మనం ఏం అడగగలము? మనకు తక్కువ కదా మన రేంజ్కి, లేకపోతే లేనట్టు ఉందాము. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇస్తే ఓకే, ఇకపోతే పరిస్థితి ఏంటి అంటే సైకిల్ దగ్గర తట్టుకోలేరు, దిగజారి ఒక స్టెప్ దిగి రాలేరు. పదవి అంటే సింహమే, అంటే గ్రహరాజు కదా. ఈ రాజకీయ నాయకులంతా కూడా సింహరాశి బలం ఉందంటే వాళ్ళు ఒక వెలుగులెత్తారు. ఇంట్లో ఎవరైనా సింహరాశిలో ఒకరు పుట్టినారంటే వాళ్ళు నోరు ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి నేనే ముందు ఏదైనా ఒక అమెజాన్లో కొరియర్ వచ్చింది అనుకోండి, ముందు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి, వాళ్ళే చూడాలి, అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇటువంటి సైకాలజీ ఉంటుంది. మంచిదే. 5వ రాశి కాబట్టి కాలపురుషుడికి కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. నీటి దానము, అన్నదానము చేయాలి. నీటి దానము, అన్నదానం ఎందుకు చేయాలంటే వెనుకున్న రాశి కర్కాటకం జలరాశి, వ్యయస్థానం. వ్యయము అంటే ఖర్చు అని అర్థం. కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు, దానం చేయాలి. ప్రతి ఒక్కరూ 12వ స్థానం, వాళ్ళ రాశికి 12వ స్థానంలో ఏ ఉంటుందో, ఏ రాశి ఉంటుందో ఆ రాశి స్థానం ఫుడ్ దానం చేస్తూ ఉంటే నష్టాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరు 2వ స్థానమే తిండి అని అర్థం. ప్రతి ఒక్కరు వాళ్ళ 2వ రాశి తిండి కాబట్టి అన్నాన్ని దానం ఎక్కువ చేయాలి. అంటే ఫుడ్ కూడా ఎక్కువ సింహం దానం చేస్తూ ఉంటుంది. తను వేటాడిందంటే ఇంకొన్ని జీవులకు ఇస్తూ ఉంటుంది. దాని లక్ష్యాలు వీళ్ళకి ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు అట్లే ఆశ వీళ్ళకి అప్లై అయిపోతాయి. అదే వీళ్ళకి సింహం గర్జన, వీళ్ళకి అందుకే నోరు ఎక్కువ అని చెప్పింది. సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది, గుర్రం సకిలిస్తుంది, పాము బుస కొడుతుంది, కుక్క మొరుగుతుంది. అంతే కదా. మరి ఎందుకు అన్నీ ఒకే టైంలో అన్నింటికి ఎందుకు పెట్టలేదు? ఏనుగు గేంకరిస్తుంది, ఏనుగు గేంకారం అంటారు. మరి ఎందుకు ఇలా వచ్చింది? అనాదిగా వచ్చింది. ఎవరు కనిపెట్టారు? ఇవంతా ప్రకృతే ఇచ్చింది. ఇటువంటి శబ్దాలు, ఇటువంటి టైటిల్స్, ఇటువంటి జ్యోతిష్యాన్ని ఇచ్చింది ప్రకృతి. కాబట్టి కుక్క గర్జిస్తుందంటే నవ్వుతారు అందరూ. సింహము బుస కొడుతుందంటే నవ్వుతారు. కాదు, పాము బుస కొడుతుంది అంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని ఆలోచించేవాళ్ళు, ఉన్నతంగా బతకాలనుకునే వాళ్ళు, 10 మందికి ఉపయోగపడాలనుకునే వాళ్ళు. ఇప్పుడు గుండెల పని చేసుకుని చెప్పు అంటారు. గుండెల పని చేసుకుని చెప్పు, నేను నమ్ముతాను అంటారు. అంటే హృదయము
సింహరాశి అంటే మన హార్టు. రవి బాగాలేని వాళ్ళకు హార్ట్ బైపాస్ సర్జరీ జరుగుతుంది. అంటే హృదయం బాగాలేదని అర్థం. సహృదయం లేదురా వాడికి అంటారు. అంటే వాళ్ళ హృదయము చాలా కలుషితమైంది అని అర్థం. హార్ట్ లేకపోతే మనిషి బతకగలరా? ఇప్పుడు ఒక రాజుకు ఒక దేశానికి రాజు లేకపోతే ఎలా ఉంటుంది ఊహించుకోగలమా? మరి అదే సింహరాశి అంటే. కాబట్టి హృదయ స్పందన అంటారు కానీ మరి హృదయం పైన చేయి వేసుకొని చెప్తే అబద్ధం చెప్పరని. రవి అంటే లోకాలను వెలిగించేవాడు, ఆత్మజ్యోతి, మనలో ఉన్న ప్రాణము అనేటువంటి ఒక జ్యోతిలాగా ఉంటుంది. అది సింహరాశి ప్రభావంలో ఉంటుంది. అందుకే రవి ఆత్మకారకుడు. ఆత్మకు చావు లేదు. ఆత్మను ఏది తడుపు చాలదు, ఆర్పివేయను చాలదు, దహింపు చాలదు, శస్త్రములు ఛేదింపు చాలవు. ఆత్మ నాశనం లేనిది. అందుకు ఆత్మసాక్షిగా చెప్పు అంటారు. కాబట్టి అంత వాల్యూ ఈ సింహరాశికి ఉంది. అందుకే కులదేవత అనేటువంటి స్థానంలో ఉంది. ఇంటి దేవుడికి తర్వాతనే ఎవరైనా సరే, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా అవసరం లేదు. ఇంటి దేవుడిని పట్టుకుంటే ఇంక వాళ్ళంతా ఆటోమేటిక్ పనిచేస్తారు. ఇప్పుడు కులదేవత ఆరాధన ఎవరైతే చేయరో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. కులదేవత ఆరాధన ఇంపార్టెంట్. ఆధార్ కార్డు ఫస్ట్, ఆధార్ కార్డే కులదేవత. అది తెలియజేసే సింహరాశి. ఇప్పుడు కులదేవత అంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటున్నారు, తప్పులేదు. ఆయన రాకముందు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాతులు, ఈ కమ్యూనిటీసు కలియుగం కాదు కదా, అంతకుముందు ద్వాపరయుగంలో ఉన్నాయి, అంతకుముందు ఉన్నటువంటి త్రేతాయుగంలో, అంతకుముందు కృతయుగంలో కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కలియుగంలో వచ్చాడు. ఇప్పుడు గొప్ప వంశాలు ఉన్నాయి. పద్మశాలి వంశం ఉంది. వాళ్ళు ఇది జౌలి డిపార్ట్మెంట్ వాళ్ళదే. అప్పుడులో రాజులకు దేవతలకంతా వస్త్రాలు వీలేనేస్తారు. ఆ డిపార్ట్మెంట్ యుగయుగాలుగా ఉంది. చాలా ప్రాచీనం, చాలా పురాతన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. పద్మశాలి వాళ్ళకు మనకు మార్కండేయుల వారు వాళ్ళ యొక్క కులదేవత అనుకుంటాను. మరి అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్లా వస్తాడు? రాడు కదా. తెలియకపోవడం వల్ల పెట్టుకున్నారు. అట్లా ప్రతి వంశానికి ఒక కులదేవత ఉంటారు, ఒక ఋషులు ఉంటారు, గోత్రం ఉంటుంది. అట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి విధానాలు మనవి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయాలనే దాంట్లో భాగంగా ఇంత చెప్పడం. వాళ్ళు 10 మందికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళే కులదేవతను ఆరాధించకపోతే వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడరు, ఇంకో 10 మందికి ఉపయోగపడలేరు. ఎక్కడో కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంది. అన్ని దేవుళ్ళు మొక్కుతూ ఉంటారు. ఇక్కడ కులదేవత ఆరాధన తెలుసుకొని చేసుకోవాలి. మరి కులదేవత తెలియనప్పుడు ఏం చేయాలి? చాలామంది తెలియదు. కులదేవత కర్ర అని ఒకటి ఉంది, మన దగ్గరే ఉంది. సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర. ఈ సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర మన దగ్గర తెప్పించుకుని ఉంటే పూజించుకోవచ్చు. కులదేవత శక్తిని ఇస్తుంది. మరి ఆ కర్ర ఎందుకు ఇస్తుంది కులదేవత శక్తిని అనేది కూడా మనం మాట్లాడగలం కదా. మరి ఈ సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి, ఆమె ఇంకా కులదేవతకు తీసుకోవాలంతే. కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి. కరుపు అంటే నలుపు, సెగపు అంటే ఎరుపు. ఈ సంగాలి అనేటువంటి ఈ కర్రనే సెంగోల్ అంటారు. సెంగోల్ అంటే ఈ ఎరుపుగా ఉన్నది పొడవు కొయ్య. దీనిపైన ఒక నంది విగ్రహాన్ని ఆ కొయ్య పని చెక్కి బంగారు కవచం వేసి అప్పట్లో స్వాతంత్రమే తీసుకున్నారు ఏకంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర. భరతమాత, భారతదేశానికి కులదేవత ఎవరు? భరతమాత. స్వాతంత్రం ఇలా ఇస్తారా? ఇలాంటి ఇలా తీసుకుంటారు, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఏమైనా తీసుకుంటారు? దానికంటూ ఒక విధానము, ఒక పద్ధతి, ఒక దేశము విముక్తి అవుతుందన్నప్పుడు, భరతమాత సంఖ్యలు విడిపడుతున్నాయన్నప్పుడు చక్రవర్తి రాజగోపాలాచార్యని రాజాజీ అంటారు. ఆయన తమిళనాడు ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన చీఫ్ సంథింగ్ ఉన్నాడు. ఆయన ఈ సాంప్రదాయాన్ని గుర్తు చేసి తమిళ పండితుల దగ్గర దాన్ని తయారు చేపించి అప్పట్లో ఆ కొయ్య ద్వారా స్వాతంత్రం తీసుకున్నారు. అప్పుడు ఫోటోలు తీస్తే స్వాతంత్రం తీసుకునే విధానం తెలుస్తుంది. అదే సెంగోల్ అనేటువంటి కొయ్యను తీసుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన పార్లమెంట్ భవన్లోకి ప్రవేశించారు. దాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళారు. వచ్చారు తమిళ పండితులు వచ్చారు. తమిళనాడులో ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా, ఎవరో ఎన్నికవుతారు. వాళ్ళకి వెండి తొడుగు తొడిగినటువంటి సంగాలి కర్రను చేతికిచ్చి మళ్ళీ కూర్చోమని అధికారాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది ఒక అధికారము. కులదేవత అధికారం కావాలనుకున్న వాళ్ళు 3 సైజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఊరికే చెప్పేసి ఏదంటే అది మనం థర్మాకోల్ ఆట వస్తువులు ఇచ్చేదానికి కాదు కదా.
కాబట్టి ఇది సింహరాశి అనేది కులదేవత, అధికారం అంటే కుటుంబాధికారం, ఒక గ్రామాధికారము, ఒక మున్సిపల్ చైర్మన్, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక దేశ అధ్యక్షుడు, ఒక రాష్ట్రపతి, ఇట్లాంటి స్థాయిల్లో ఉపయోగించేటువంటి పవిత్రమైనటువంటి ఇది. వీళ్ళకి అది అవసరం, వీళ్ళకే కదా ప్రతి ఒక్కరికి అవసరం. అది కులదేవత ప్రతి ఒక్కరికి అవసరమే. మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు విస్మరించకూడదు, ఆ రాశికున్న ప్రాధాన్యత అది. కాబట్టి ఇది ఇక్కడికి క్లుప్తంగా మనం సింహరాశి యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత చెప్పుకోవడం జరిగింది. వీళ్ళకు రాశిలో ఉన్న కేతువు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ పెంచుకుంటే బాగుంటుంది. 7వ ఇంట్లోకి రాహు ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు అంత మంచిది కాదు, అసలు మంచిది కాదు. ఎందుకంటే ఈ రాశిని ఇబ్బంది పెట్టేటువంటి మొట్టమొదటి గ్రహము రాహువే. ఎందుకంటే ఆ రాహువు విప్రజిత్ అనేటువంటి రాక్షసుడే 2గా విడిపోయాడు. ఆ విడిపోయినప్పుడు 2 భాగాలే రాహుకేతు. కాబట్టి దానికి కారకుడు రవిచంద్రులే, కాబట్టి వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆ రాహును గురువు చూస్తున్నాడు, దానివల్ల అది బెనిఫిట్ అయింది. అష్టమంలోని శనేశ్వరుడు కూడా ఈ రాశికి మంచివాడు కాదు, అష్టమ శని మంచిది కాదు. కాబట్టి ఎక్కువ కాలభైరవ ఆరాధన చేయాలి. కాలభైరవ ఆరాధన, కులదేవత ఆరాధన కలిసి వస్తుంది, కంపల్సరీ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రాశికి లగ్నంలో రాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి కేతు అంటే ఏది నాకొద్దు అనేటువంటి గ్రహం. అందుకే సన్యాసులు కేతు అంటాం. సన్యాసులు వాళ్ళు మాకేమి వద్దు, స్వల్పంగా ఆహారము, మెడిటేషన్ చేసుకుంటాం, అడవులకు వెళ్తూ ఉంటారు. కేతు గ్రహం యాక్టివేట్ అయిపోయింది వాళ్ళకు. అందుకే వీళ్ళు ఎక్కువగా గుడికి వెళ్ళాలి, విఘ్నేశ్వరానికి ఎక్కువ వెళ్ళాలి. కాబట్టి విఘ్నేశ్వర, కులదేవత, కాలభైరవ ఆరాధన, ఈ 3 ఎక్కువ చేయాలి ఈ మాసం. చేసేదాని వల్ల ఈ మాసం బాగుంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఫుల్ ఫేవర్గా ఉన్నాయి. ఇక ఈ మాసం వీళ్ళకి రాశాధిపతి 11వ రాశిలోకి వస్తున్నాడు, చాలా మంచిది. రవిగ్రహం బాగుంది. 11వ రాశిలో గురువు ఉన్నాడు, బాగుంది. అదే బుధుడు, శుక్రుడు కూడా అక్కడే సంచరిస్తున్నారు, అది బాగుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగము కాస్త రాహు మారే వరకు ఓపిక పడితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే రాహు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు అంటే మోసం చెప్పాను కదా. మరి భార్య అయిన స్థానంలో రాహు ఉంటే ఏమవుతుంది? భార్య వల్ల మోసం. భార్య వల్ల మోసం అంటే ఎలా జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వీళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళ జాతకాన్ని ముందుగా అమ్మాయి వాళ్ళకి ఇవ్వకూడదు. వీళ్ళే అమ్మాయి జాతకం తీసుకొని పరిశీలించుకొని బాగుంటే ఓకే చెప్పాలి. వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వీళ్ళ జాతకము, ఇప్పుడు ఈ సింహరాశిలో ఒక అబ్బాయి పుడతాడు. ఈ అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళకి అల్లుడు కావాలి, లేదా అమ్మాయికి భర్త కావాలని వాళ్ళు డిసైడ్ అయిపోయింటారు. జాతకం తీసుకున్నారు అనుకోండి, బాగా రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఈ అబ్బాయి కావాలి కదా, ఎలా జాతకం వేస్తే బాగుంటుందో అలా డూప్లికేట్ జాతకం వచ్చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. మోసం కదా, రాహు ఉన్నాడు కదా. అప్పుడు జాతకం వీళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, బాగానే ఉందంటారు, అందరూ వివాహం చేసుకుంటారు. గొడవలు వస్తూ ఉంటాయి. అందరూ బాగుండండి అని మేము చేసామంటూ ఉంటారు. ఒక 6 నెలలు వచ్చిన తర్వాత అమ్మాయి పేరు ఇన్సూరెన్స్ వేయాలన్నప్పుడు అమ్మాయి సర్టిఫికేట్లు అప్పుడు ఇస్తుంది, ఒరిజినల్ సర్టిఫికేట్లు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ బయటపడుతుంది. అప్పుడు బయటపడినా ప్రయోజనం లేదు. ఇలా జరుగుతుంది మోసం. ఎట్టో ఒకటి మోసం జరగాలి కదా. మరి పెట్టుబడులు అయిన కాబట్టి వీళ్ళే జాతకం తీసుకొని బాగుంటేనే వీళ్ళ జాతకం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠలు తయారైనారు. జాతకం మార్చేసేపు బాగుండే చాట్ ఒకటి వేసేయమంటే కొంతమంది ఉంటారు, చెట్టు కింద పీడలు కొంతమంది ఇలా వేసుకుని ఇచ్చే సరిపోతుందంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయాన్ని పరిశీలించుకుని, నేను చెప్పింది 100% జరుగుతున్నాయి. ఇప్పుడు తెలివితేటలు బాగా ఉపయోగిస్తున్నారు. సప్తమంలో రాహు ఉంది కాబట్టి సప్తమంలో దుష్టగ్రహం ఉంటే కూడా జాతకాలు చూసుకొని చేసుకోవాలి. కళ్యాణ మండపాలకు, కట్నాలకు, అమ్మాయి ఎర్రగా ఉంది, జాబ్ చేస్తుంది, ఇట్లా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సెట్ చేసుకోవాలి. మనకు జాతకం బాగాలేదని వచ్చినప్పుడు ఆ అమ్మాయి తెచ్చింది పోతుంది, ఆవిడ ఉన్నది పోతుంది. అదే జాతకం బాగున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చిన అనుకొని అభివృద్ధి అనేది స్లోగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చి చక్కగా అందరితో అనుకూలంగా ఉండి మంచి అదృష్టవంతమైన పిల్లలను కని వాళ్ళని గొప్పగా ఆమె సాకి ఉద్ధరించేటువంటి విధంగా మారి, ఒక మాతృమూర్తి అంటే మామూలు విషయం కాదు, ఒక రోజుతో అర్థం కాదు. ఒక స్త్రీ యొక్క గొప్పతనం అంటే 3 సార్లు జన్మిస్తుంది స్త్రీ. పుట్టినప్పుడు ఒక అమ్మాయిగా పుడుతుంది, ఆమె పుష్పవతైనప్పుడు ఒకసారి పుడుతుంది, ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఇంకొక ఇంటికి పోతుంది, మంగళసూత్రాలను స్వీకరిస్తుంది. 3 సార్లు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. కాబట్టి అంత తీసి పడేయకూడదు.
చూసేది జాతకాలు చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు రాహు ఉంటున్నప్పుడు మీకు వివాహ యోగం ఉంది అంటే గొడవల యోగంగా మారుతుంది అది. ఇటువంటి వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తారు, ఎవిడెన్స్ ఇది అని చెప్పి కోర్టులకు వెళ్తారు. మాకు మోసం జరిగింది కదా కోర్టుకు వెళ్ళేది, ఆ ఎవిడెన్స్ దొరికితే ధైర్యంగా వెళ్తారు. అదేదో మనం డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకుంటే అయిపోయింది, ముందే గొడవ ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రం కేర్ఫుల్. రాహు అంటేనే మోసం, ఎందుకంటే మహావిష్ణువుని ఏమర్చాడు ఆయన. మహావిష్ణువు ఏమర్చని అమృతం తాగాడు. మహావిష్ణువును విష్ణుమాయన ఎవరు అధిగమించలేరు. అట్లా విష్ణుమాయన అధిగమించాడంటే మనం ఎంత లెక్క. కాబట్టి ఎక్కడ ఉంటే 7వ ఇంట్లో ఉంటే భార్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, లేదా భర్త విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 5వ ఇంట్లో ఉంటే పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 5వ ఇంట్లో ఉండగా పెళ్లి చేసుకుని పిల్లల కంటే పెద్దలు మోసం చేసి పరరైపోయి పిల్లలు పుడతారు. పెద్దలు మోసం చేసినట్టే కదా. కాబట్టి 11వ ఇంట్లో రాకుంటే స్నేహితుల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. 11వ స్నేహితులు పెట్టుబడులు పెట్టి మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి కుటుంబ స్థానంలోనే ఉంటే కుటుంబ సభ్యుల వల్లే మోసం. అంతా సంతకాలు పెట్టించుకుని వదిలేస్తారు, నువ్వు ఏడన కూడా మాకు. రకరకాల మోసాలు జరుగుతున్నాయి కదా, ప్రపంచమే మోసం పైన జరుగుతూ ఉంది. కాబట్టి రాహు దీనికంతా ఎక్కడెక్కడ ఉంటాడు అక్కడ మోసం ఆ కుటుంబాలకు, ఆ వ్యక్తులకు, ఆ స్త్రీలకు జరుగుతూ ఉంటుంది. అంటే మోసం ఎక్కడ జరుగుతుందంటే రాహుని పట్టుకుంటే చాలు. దానికి మనం గురువుని చూస్తారు, గురువుకి సంబంధం లేదు, మోసానికి సంబంధం రాహుకి. మరి ఎలాంటి రెమెడీస్ చేయొచ్చు అంటారు రాహుకి? ముందు జాగ్రత్త. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే మనది ఏది మారుతుంటే ఏం ప్రయోజనం ఆశించి ఇతను మనతో ఇంతసేపు మారుతున్నా మనమే ఆలోచించాలి. ముందు జాగ్రత్త అంటే అదే. మరి ఏదో మనకేదో ఇస్తాను అని వస్తారు, ఇది ఇస్తున్నాడంటే ఈయన మన నుంచి ఏం తీసుకోవాలి, దీనికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, మనమే ఆలోచించాలి. ఇస్తున్నాడంటే బ్లైండ్గా తీసుకుంటే మళ్ళీ అతను ఆశిస్తాడు, నేను ఇది ఇచ్చాను నాకు అది కావాలనేసి. అది మనం ఇవ్వలేనిది. అంటే ప్రతి ఒక్కటి ముందు జాగ్రత్త అంటే ప్రతి ఒక్కటి అంటే కీడించి మేలించాలంటారు కదా. ఈ ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్గా తీసుకున్నట్టే ఉండాలి, ఆలోచించాలి. ఎందుకంటే మనం ఉద్ధరించని ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అదే ఉద్ధరేనాత్మ ఆత్మానామని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎప్పుడో 5000 సంవత్సరాల ముందే మహాభారతంలో చెప్పేశాడు. అది ఇప్పటికీ ఓకే అవుతుంది, ఇంకా రాబోయే యుగానికి కూడా ఓకే అవుతుంది. ఎవరిని ఉద్ధరించరు. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. నరజాతి సమస్తం ప్రతి ఒక్కరూ పరపీడన అంటే ఇతరులను బాధ పెట్టి మోసం చేయడానికి ఉన్నారు. మరి నరజాతి సమస్య మీరు నేను కూడా మనుషులేమో కదా. నరజాతి సమస్య పరపీడన పరాయణం కదా. అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి, మనం బెనిఫిట్ పొందాలి. మన స్వార్థంలో న్యాయం ఉండాలి. న్యాయమైన స్వార్థం ఎంత ఉండొచ్చు. పూర్తిగా అవతలలో మోసపోవాలి, మనం మాత్రం బాగుండాలనుకుంటే అది పరపీడన పరాయణం కిందకు వస్తుంది. కాబట్టి రాహు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటే గ్రామదేవత కూడా దుర్గాదేవి. దుర్గాదేవి అంటే విజయవాడ కనకదుర్గన ఏమీ లేదు. గ్రామదేవత అంతా దుర్గాదేవే. ఆయుధం ఎత్తుకున్న అమ్మవారంతా దుర్గాదేవే. చండి, చాముండి, కాళీ వీళ్ళంతా దుర్గాదేవే. కాబట్టి ఆయుధం ఎత్తుకున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం మంచిది. సిమెంట్ కలరు, గ్రే, యాష్ అంటే పొగరంగు, యాష్ కలరు, సిల్వర్ కలరు, మెరూన్ కలర్ ఇవన్నీ కూడా యూజ్ చేయకూడదు. సింహరాశి వాళ్ళు యూజ్ చేయకూడదు. ఈ రాశిని బాధించేటువంటి కలర్స్. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.